ఏప్రిల్ 8 నుంచి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. కానీ ఏప్రిల్ 11 శుక్రవారం నమాజ్ తర్వాత ఆ ప్రొటెస్టులు హింసాత్మకంగా మారాయి. మరి అప్పుడే ఏం జరిగింది? ఏప్రిల్ 8 కదా ఈ అమెండ్మెంట్ బిల్ పాస్ అయిపోయింది పూర్తిగా. కానీ ఎందుకు ఏప్రిల్ 11 నైటే గొడవలు హింసాత్మకంగా మారాయి? సూటి, శంషేర్గంజ్, జంగీపూర్, దులియాన్ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఆ రోజు జాతీయ రహదారి 12ని బ్లాక్ చేసేశారు. పోలీస్ వాహనాలను తగలబెట్టారు. ఎంపీ ఆఫీస్పై దాడి చేశారు. నిమ్మిత అనే రైల్వే స్టేషన్లో రైళ్లను అడ్డుకున్నారు. 3 చనిపోయారు. అందులో ఒక తండ్రి కొడుకును వాళ్ళ ఇంట్లోనే కత్తులతో దాడి చేసి మరీ హత్య చేశారు. 15 మంది పోలీసులతో సహా చాలా మంది గాయపడ్డారు. ఒక టీనేజర్కి బుల్లెట్ తగిలి కలకత్తా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 400 మందికి పైగా మహిళలు, చిన్నారులతో సహా ఇల్లు వదిలి మాల్దా జిల్లాలోని స్కూల్లో ఆశ్రయం పొందారు. కొందరైతే అక్కడ ఉండలేక, ఆ రక్తపాతాన్ని చూడలేక నదిపై బోట్లలో పారిపోయారు. ఆ దృశ్యం చూసే అందరికీ మనసులను కలిచివేస్తుంది. వక్ఫ్ చట్టంలో సవరణ జరిగిందని, అది నచ్చక నిరసన చేస్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు అక్కడ. ఎస్, ఇది నిరసన కానే కాదు, ఇది ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి మర్డర్స్. సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్, ఫేక్ అకౌంట్స్ ద్వారా రూమర్స్ వైరల్ చేశారు. యువకులను రెచ్చగొట్టారు. ఈ గొడవలు శుక్రవారం నమాజ్ తర్వాతనే ఎందుకు మొదలైంది ఇక్కడే అర్థం కావట్లేదు. ఇది ప్రీ ప్లాన్డ్ అని చెప్పి. అండ్ దట్ టు ఏప్రిల్ 11, ఏప్రిల్ 8న పాస్ అయింది ఈ బిల్లు. సో నమాజ్ తర్వాత మొదలవటం, ఒక్కసారిగా చాలా ఏరియాల్లో పేలులు సంభవించడం, ఇది ప్లాన్ ప్రకారం జరిగాయి. ఒకేసారి ఒకే సమయంలో డిఫరెంట్ ప్లేసెస్లో ఎలా జరుగుతాయి అన్నీ క్లియర్గా అర్థమవుతుంది ప్రీ ప్లాన్డ్ అని చెప్పి. ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే, ఇంత హింస చెలరేగుతుంటే మమతా బెనర్జీ ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది? ఇదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇదే మెయిన్ క్వశ్చన్.